BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముత్యంలో బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. లిక్కర్ స్కామ్, ఈడీ అరెస్ట్ పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కడిగిన ముత్యంలా తాను బయటికి వస్తారని చెప్పారు. ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆరోపించారు. ఢిల్లీలో కోర్టుకు హాజరుపరిచే టైంలో ఈ కామెంట్స్ చేశారు కవిత. Fabricated and false case. We will come out very clean. Jai Telangana. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముత్యంలో బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. 10 రోజుల కస్టడీ ముగియటంతో ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు, సిబిఐ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఇవాళతో కవిత కస్టడీ ముగిసింది. కవితను మరో 2 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనుంది. మొత్తం 10 రోజుల పాటు కవితను విచారించారు ఈడీ అధికారులు. రౌస్ అవెన్యూ కోర్టు, సిబిఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు కవితను హాజరుపరిచారు. ఈడీ కస్టడీకి అనుమతి ఇవ్వకపోతే 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించే ఛాన్స్ ఉంది. ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీ విధిస్తే ఇవాళ మధ్యాహ్నం కవితను తీహార్ జైలుకు తరలిస్తారని తెలుస్తోంది. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, యశోద, కీలకమైనటువంటి కామెంట్స్ ఇవి. కవితను కొద్దిసేపటి క్రితమే రౌస్ అవెన్యూ కోర్టు, సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచే క్రమంలో కవిత ఈ కామెంట్స్ అయితే చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు ఇది అంటూ కూడా ఆమె హాట్ కామెంట్స్ చేశారు. వీటితో పాటు కడిగిన ముత్యంలో తను బయటకు వస్తారు. ఈ కేసుకు సంబంధించి ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు, కావాలని కుట్రపూరితంగా అల్లినటువంటి కేసుగా ఆమె వివరించారు. వాటితో పాటు ఈ కేసులో కొన్ని కీలకమైనటువంటి ఇప్పటి వరకు నిందితుల ఎవరైతే అక్యూజ్ గా ఉన్నారో వారిలో ఒకరు బీజేపీలో చేరారు, మరొకరు ఆ పార్టీ బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది. మరొక నిందితుడు 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఆ పార్టీకి చందాలు ఇచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ గా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలాంటి కేసులన్నీ కూడా పెడతా ఉన్నారు. తమలాంటి వారిని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం తప్ప తాత్కాలికంగా తనను జైల్లో పెట్టచ్చు, కానీ తన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరంటూ కూడా ఆమె కామెంట్స్ అయితే చేశారు. అంటే ఇండైరెక్ట్ గా అంటే ఈ కేసుకు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ఈ రోజుతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం వాదనలు అనేది కూడా ప్రారంభమయ్యాయి. వాదనల సందర్భంగా సిబిఐ, ఈడీకి సంబంధించిన అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి దానికి సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కూడా కోరారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఒక ఫ్లాట్ అనేది కూడా రాబోతా ఉంది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ అంటే తీహార్ జైలుకే తరలిస్తారు. అక్కడి నుంచి దీనికి సంబంధించిన తదుపరి విచారణ అంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి ఈ కేసు పురోగతిలో ఉంది. ఇంకా చాలా మందిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ తరఫున వాదనలు వినిపించినటువంటి జోసెఫ్ హుస్సేన్ తనకు సంబంధించినటువంటి వాదనలో పేర్కొన్నారు. ఇక కవితకు సంబంధించి కూడా ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అనేది కూడా ఫైల్ చేశాము. దానికి సంబంధించి కూడా వాదనలు వినాలంటూ కూడా ఆమె తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు అనేది కూడా వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి కాబట్టి దాని మేరకు రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి వాదనలు అనేది కూడా వినాలనేటువంటి విజ్ఞప్తి అయితే చేశారు. ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించిన వాదనలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కేసు పురోగతికి సంబంధించి, విచారణకు సంబంధించిన పురోగతికి సంబంధించి కూడా కోర్టుకు, ఈడీకి సంబంధించిన అధికారులు, న్యాయవాదులు తెలుపుతా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. కవితకు సంబంధించినటువంటి పాత్ర పైన కావచ్చు, కిక్ బ్యాక్స్ రూపంలో 100 కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలక నాయకులకు ఇచ్చినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించి అన్ని కూడా విచారణ సందర్భంగా ప్రశ్నిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇంకా కొన్ని కీలకమైనటువంటి వ్యక్తులను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని రోజులు జ్యుడిషియల్ కస్టడీ, ముఖ్యంగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి అయితే చేశారు. ప్రస్తుతానికి అయితే వాదనలు
సంబంధించినటువంటి అప్లికేషన్ సంబంధించి కూడా కొంత వాదనలకు సంబంధించి కొంత సమయం కావాలంటూ కూడా ఈడీ తరఫున న్యాయవాదులు కోరినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో ఈడీ కస్టడీ కనుక జ్యుడిషియల్ కస్టడీ కనుక ఇచ్చినట్లయితే తిహార్ జైలుకి ఈ రోజు మధ్యాహ్నం తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి యశోద.